గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనము ఈ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ షెడ్యూల్లో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క కాన్సెప్ట్ మనం చర్చించుకుంటూ వస్తున్నాం. దానికి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు మనం జైన మత ఆవిర్భావాన్ని గురించి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఈ కాన్సెప్ట్ని చదువున్నారో వాళ్ళు మీరు చదివిన కాన్సెప్ట్ని ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు ఏ విధంగా దాన్ని అప్లై చేయగలిగే స్టామినా మీలో వస్తుందనే దాన్ని చెక్ చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుద్ది. రైట్, క్వశ్చన్స్ ఒకసారి గమనిద్దాం. రైట్, జైన మతంలో ఉన్నటువంటి మొత్తం తీర్థంకరుల సంఖ్య ఎంత అని అడగడం జరిగింది. 22 మంది, 24 మంది, 2 మంది, 26 మంది. రైట్, మొత్తం జైన మతంలో ఉన్నటువంటి మొత్తం తీర్థంకరుల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ 24 మంది. అయితే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. కొన్ని బుక్స్లో ఏముంటుందంటే మొత్తం వీళ్ళు 24 మంది అయినప్పటికీ 22 మందికి సంబంధించిన చారిత్రక ఆధారాలు మన దగ్గర లేవు కాబట్టి వీళ్ళని జైన మత తీర్థంకులు ప్రధానంగా ఇద్దరేనా అని అంటారు అన్నమాట. అయితే మిగతా 22 మంది యొక్క చారిత్రక సమాచారం మన దగ్గర లేనప్పటికీ జైన మత తీర్థంకులు మొత్తం ఎంతమంది అంటే 24గానే పరిగణిస్తారు. కాకపోతే ఆ 22 మందిని చారిత్రక ఆధారాలు లేనటువంటి తీర్థంకరులుగా, 23, 24 తీర్థంకరులని చారిత్రక ఆధారాలు ఉన్నటువంటి తీర్థంకరులుగా పరిగణిస్తాం అన్నమాట. రైట్, అది 22 మంది ఏమో చారిత్రక ఆధారాలు లేనటువంటి తీర్థంకరులు, 2 మంది ఏమో చారిత్రక ఆధారాలు ఉన్నటువంటి తీర్థంకరులు అనమాట. మొత్తంగా 24 మంది తీర్థంకరులు అయితే ఉన్నారన్నమాట జైన మతంలో. రైట్, చారిత్రక ఆధారాలు ఉన్న తీర్థంకరులు ఎవరయ్యా అంటే పార్శ్వనాథుడు, వర్ధమాన మహావీరుడు. పార్శ్వనాథుడు 23, వర్ధమాన మహావీరుడు 24. రైట్, నెక్స్ట్, క్రింది వారిలో ఏ జైన మత తీర్థంకరుడు నిగ్రంథ అనే మతాన్ని స్థాపించాడు? జైన మతంలో మొత్తం 24 మంది తీర్థంకరులు ఉంటారని చెప్పుకున్నాం కదా. అయితే ఈ 24 మంది తీర్థంకరులలో ఏ తీర్థంకరుడు నిగ్రంథ అనే మతాన్ని స్థాపించాడు? వృషభనాథుడా, పార్శ్వనాథుడా, వర్ధమాన మహావీరుడా, అరిస్టనేమియా? రైట్, చాలామంది జైన మతం అనగానే డైరెక్ట్గా ఆలోచిస్తుంటారన్నమాట. జైన మతం అంటే వర్ధమాన మహావీరుడు అంటే జైన మతం అనుకుంటారు. రైట్, అయితే ఈ నిగ్రంథ అనే మతాన్ని స్థాపించింది పార్శ్వనాథుడు అనమాట. అది పార్శ్వనాథుడు అనేది కరెక్ట్ ఆన్సరు. అందుకనే జైన మతం స్టార్ట్ అయిన మొదట్లో చాలామంది ఏమంటారంటే ఈ నిగ్రంథులు అనేవాళ్ళు అనమాట. తర్వాత వాళ్ళని జైనులు అనడం స్టార్ట్ చేశారు. అయితే జైన మతం ప్రారంభమైన మొదట్లో ఈ జైన మతాన్ని ఆచరించే వాళ్ళని నిగ్రంథులు అనేవాళ్ళు అనమాట. ఎందుకు వాళ్ళకి నిగ్రంథులు అనే పేరు వచ్చిందంటే జైన మతంలోని 23వ తీర్థంకరుడు అయినటువంటి పార్శ్వనాథుడు నిగ్రంథ అనే మతాన్ని స్థాపించడం జరిగింది అనమాట. తర్వాత జైన సిద్ధాంతాల్లోని త్రిరత్నాలలో లేని దానిని గుర్తించండి. జైన సిద్ధాంతాలు ప్రధానంగా 3 సిద్ధాంతాలను జైన మతం 3 సిద్ధాంతాలను ప్రతిపాదించింది అనమాట. అయితే వాటిని త్రిరత్నాలు అంటారు. ఆ త్రిరత్నాలలో లేనిది ఏది? సమ్యక్ క్రియ, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ విశ్వాసం, సమ్యక్ ఆస్తేయ. జైన సిద్ధాంతాల్లో ఉన్నటువంటి త్రిరత్నాలలో లేనిది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సమ్యక్ ఆస్తేయ అనమాట. సమ్యక్ ఆస్తేయకు అసలు ఈ జైన మత త్రిరత్నాలకు సంబంధమే లేదనమాట. జైన మతం ప్రబోధించేటువంటి త్రిరత్నాలు ఏంటంటే సమ్యక్ క్రియ, మంచి యాక్షన్, సమ్యక్ జ్ఞానం, మంచి నాలెడ్జ్, సమ్యక్ విశ్వాసం, మంచి
సమ్యక్ ఫెయిత్ అనమాట. రైట్ నాలెడ్జ్, రైట్ యాక్షన్, రైట్ ఫెయిత్, KAF. అలా కోడ్ లాగా గుర్తుపెట్టుకుంటే మంచిది, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. దిగంబర శాఖకు చెందిన జైన మత ప్రజలు ఎవరిని అనుసరిస్తారు? దిగంబర శాఖకు చెందిన జైన మత ప్రజలు ఎవరిని అనుసరిస్తారు? పార్శ్వనాథున్న, వర్ధమాన మహావీరున్న, స్థూలబాహున, భద్రబాహున. రైట్. దిగంబర ఇప్పుడు మామూలుగా అంతకుముందు చెప్పుకున్నాం మనం, బౌద్ధ మతం చెప్పుకున్నాం. బౌద్ధం అనేది రకరకాలుగా ఉపశాఖలుగా విడిపోయింది. హీనయానమని, మహాయానమని, వజ్రయానమని, స్థవిరవాదమని, మహాసాంఘికమని, ఇట్లా రకరకాలు విడిపోయింది కదా. అట్నే ఈ జైన మతం కూడా 2 శాఖలుగా విడిపోయింది అనమాట. ఏంటయ్యి? శ్వేతాంబరులు, దిగంబరులు. ఎవరైతే తెల్లని వస్త్రాలు ధరించి ఉండే జైనులు ఉంటారో వాళ్ళని శ్వేతాంబర జైనులు అంటారు. ఎవరైతే అసలు బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటారో వాళ్ళని దిగంబర జైనులు అంటారన్నమాట. అయితే ఈ దిగంబర జైనులు ఎవరైతే ఉన్నారో, మామూలుగా మన దక్షిణ భారతదేశంలో ఎస్పెషల్లీ కర్ణాటకలో ఈ దిగంబర జైనత్వం అనేది బాగా ప్రాచుర్యంలో ఉందన్నమాట ఇప్పటికి కూడా. అయితే ఈ దిగంబర జైనులు, ఈ దిగంబర జైన శాఖను అనుసరించే వాళ్ళు ఎవరిని పూజిస్తారు? పార్శ్వనాథుని పూజిస్తారా, వర్ధమాన మహావీరుని పూజిస్తారా, స్థూలబాహుని పూజిస్తారా, భద్రబాహుని పూజిస్తారా? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వర్ధమాన మహావీరుడు. దిగంబర జైన మతానికి చెందిన ప్రజలు ఎవరిని పూజిస్తారా అంటే వర్ధమాన మహావీరుని పూజిస్తారు. అయితే ఈ స్థూలబాహు, భద్రబాహు వీళ్ళెవరు? ఈ స్థూలబాహు అనే ఆయన ఇంతకుముందు చెప్పా కదా నీకు, ఏమని? శ్వేతాంబర జైనులని, అంటే పూర్తిగా తెల్లని వస్త్రాలు ధరించే జైనులు ఉంటారు కదా, ఆ శ్వేతాంబర జైన శాఖను స్థాపించింది ఈ స్థూలబాహు. భద్రబాహు ఎవరు? దిగంబర జైన శాఖ ఏదైతే ఉందో, అంటే బట్టలు ఏమి లేకుండా ఉండేటువంటి జైన మత సాంప్రదాయానికి సంబంధించిన ఈ శాఖను స్థాపించింది భద్రబాహు అనమాట. రైట్. అది భద్రబాహు దిగంబర జైన శాఖను స్థాపిస్తాడు, స్థూలబాహు శ్వేతాంబర జైన శాఖను స్థాపిస్తాడు అనమాట. అది. అయితే ఇక్కడ ఇంకొక విషయం, దిగంబర జైనులు వర్ధమాన మహావీరుణ్ణి ఆరాధిస్తే శ్వేతాంబర జైనులు పార్శ్వనాథుని ఆరాధిస్తారనమాట. అది అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రైట్. ఈ క్రింది వాటిలో జైన మత గ్రంథాలకు సంబంధం లేని దానిని గుర్తించండి. జైన మతాల గ్రంథాలకు సంబంధం లేని దాన్ని: పూర్వాలు, అంగాలు, కల్పసూత్ర, త్రిపీటకాలు. ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. జైన మత గ్రంథాలకు సంబంధం లేనిది ఏంటి? త్రిపీటకాలు. త్రిపీటకాలు అనేవి బౌద్ధ మతానికి సంబంధించినవి అనమాట. అయితే ఇక్కడ అసలు ఏంటి ఈ పూర్వాలు, ఏంటి అంగాలు, ఏంటి కల్పసూత్రాలు అనేవి ఒకసారి గమనిస్తే సంబంధం లేనిది నేను అక్కడ క్వశ్చన్ ఇచ్చింది, చాలా జాగ్రత్తగా గమనించాలి. వాస్తవానికి ఈ జైన మతానికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ విశేషాలు కానీ పూర్వం మొట్టమొదటిసారిగా జైన మతం స్టార్ట్ అయినప్పుడు పూర్వాలలో ఉండేదన్నమాట. మొత్తం జైన మతానికి సంబంధించి 14 పూర్వాలు అనే గ్రంథాలు ఉండేవి. ఈ 14 పూర్వాలు అనే గ్రంథాలని తదనంతర కాలంలో, జైన మతం వ్యాప్తి చెందుతున్నటువంటి తదనంతర కాలంలో ఆ 14 పూర్వాలను 12 అంగాలుగా మళ్ళీ వాటిని మాడిఫై చేయడం జరిగిందన్నమాట. ఈ 12 అంగాలు కాస్త తదనంతర కాలంలో వీటిని ఇంకా ఆ 12 అంగాలు అలానే స్థిరపడ్డాయి. 14 పూర్వాలు కాస్త 12 అంగాలని. వాటిని ఇప్పటికీ అంటే జైనుల యొక్క సాహిత్యాన్ని గురించి, చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి వాటన్నిటిని అధిగమించి జైన మతానికి గురించి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల గురించి కానీ, జైన మతానికి సంబంధించి వాళ్ళ యొక్క ప్రబోధన గురించి కానీ, వాళ్ళ యొక్క ఉద్దేశాలను గురించి కానీ తెలియజేసుకోవడానికి ప్రస్తుతం మనకు ఉపయోగపడేది ఏంటంటే కల్పసూత్రం అన్నమాట. అయితే ఈ ప్రస్తుతానికి ఈ కల్పసూత్రనే జైనులకు సంబంధించి సమగ్రమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ కల్పసూత్రం రచించింది భద్రబాహు అనే ఆయన కల్పసూత్రం రచించిండు. త్రిపీటకాలు అనేవి బౌద్ధ మతానికి సంబంధించింది, అది మీకు తెలుసు. రైట్. క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. అసర్షన్: అహింసను తూచా తప్పకుండా పాటించాలని సూచించడం వల్ల వ్యవసాయదారులు జైన మతానికి దూరమయ్యారు. రీజన్: సాగు చేసేటప్పుడు క్రిములు, కీటకాలను చంపాల్సి వస్తుంది. రైట్. ఆప్షన్స్ వచ్చేసరికి, ఆన్సర్ వచ్చేసరికి ఏ అండ్ ఆర్ రెండూ సరైనవే. ఏ అనేది ఆర్కు సరైన వివరణ, అంటే అసర్షన్, రీజన్ రెండూ సరైనవే.
అసెర్షన్ అనేది రీజన్కు సరైన వివరణ, లేకపోతే ఏ మరియు ఆర్ రెండు సరైనవి కావా, ఏ సరైంది ఆర్ సరైంది కాదా, ఆల్ ఆఫ్ ది అబోవ్. రైట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇదన్నమాట. ఈ జైన మతం అనేది అహింసను చాలా గట్టిగా అనుసరించాలని ప్రబోధించిందనమాట. వాస్తవానికి మీరు గడ్డం గీక్కోవడానికి కూడా బ్లేడ్ను వాడొద్దు. ఎందుకు? నీ గడ్డాన్ని ఎందుకు నువ్వు అంత సుఖానికి అలవాటు చేస్తున్నావు? నీ గడ్డాన్ని ఎందుకు నువ్వు అంత సుఖానికి అలవాటు చేస్తున్నావు అనేది ఈ జైన మతంలో ఉన్నటువంటి వాదన అనమాట. నువ్వు గడ్డం గీక్కోవడానికి కూడా బ్లేడ్ని వాడొద్దు, నీ చేత్తోనే వెంట్రుకలు లాగేసుకో. రైట్. అట్లా. అలాగే నువ్వు చనిపోయేది చివరి వరకు ఉండి చనిపోవడం ఎందుకు? ముసలోడివయ్యి మంచంలో పడి చనిపోవడం ఎందుకు? అలా కాదు. నువ్వు మోక్షాన్ని పొందడం కోసము ఒక గృహలోకి వెళ్ళి అలా తపస్సు చేస్తూ 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 చనిపో అని చెప్పేదన్నమాట. అంటే అహింసను పూర్తిగా, అంటే చాలా కటువుగా ఆచరించేలాగా అహింసను పాటించాలి. ఎవరికి హాని కలిగించొద్దు, ఏ పురుగును చంపొద్దు, ఏ చెట్టును చంపొద్దు అని చాలా గట్టి నిర్ణయాలు, అంటే చాలా స్ట్రాంగ్ థియరీస్ ఉన్నాయన్నమాట అహింస గురించి ఈ జైన మతంలో. అందువల్ల ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయం చేయాలంటే ఎద్దులతోటి భూమిని దున్నాల్సి వస్తుంది. ఎద్దు కదిలిద్దా? కదలదు. అప్పుడు ఎద్దును కొడతాం అనమాట. కొడితే దాన్ని హింసకు గురి చేసినట్టు. కాబట్టి ఇలాంటి విధానాలు మేము ఆచరించడానికి మాకు అనువుగా ఉండదు కాబట్టి అందుకని ఈ వ్యవసాయదారులంతా జైన మతం నుంచి దూరం అయ్యారు అనమాట. సాగు చేసేటప్పుడు క్రిములు కీటకాలు చంపాల్సి వచ్చింది, అంతే కదా. వరి సాగు చేసేటప్పుడు ఎలుకలు అటువంటి వాటిని చంపాల్సి ఉంటుంది. క్రిములు కీటకాలు పోవాలంటే ఎరువులు, గులమనాశకాలు అట్లాంటివి వాడతాం కదా. రైట్. అందుకని మీరు గమనిస్తే రాజస్థాన్లో ఉండేటువంటి చాలామంది జైన్లు ఈ వ్యవసాయం చేయరు, వాళ్ళు వ్యాపారాలు చేస్తూ ఉంటారు. మీరు గమనించి ఉండరో లేదో, మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది ఈ మార్వాడీస్, జైన్స్ అలాంటి వాళ్ళు చాలామంది వ్యాపారాలు, ఎలక్ట్రికల్ షాపులు అట్లాంటివి పెట్టి ఉంటారు. మీరు గమనించండి. అదనమాట, వాళ్ళంతా జైన్స్ అనమాట. అందుకని వాళ్ళు వ్యాపార వర్గానికి మారారు అనమాట, వ్యవసాయం చేయకుండా. వ్యాపారంలో అయితే హింస ఉండదు కాబట్టి. క్రింది వారిలో భారతదేశ రాజులలో జైన మత పోషకులు ఎవరు? జైన మతాన్ని పోషించింది ఎవరు? బింబిసారుడా, చంద్రగుప్త మౌర్యుడా, ఖారవేలుడా? 1 and 2 కరెక్టా? 2 and 3 కరెక్టా? 1, 2, 3 కరెక్టా? రైట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 1, 2, 3 కరెక్ట్. వీళ్ళ ముగ్గురు కూడా జైన మతాన్ని పోషించారు అన్నమాట. బింబిసారుడు పోషించిండు, చంద్రగుప్త మౌర్యుడు పోషించిండు, ఖారవేలుడు కూడా పోషించడం జరిగింది. రైట్. ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అడగడం జరిగింది. మీరు చదువుతున్నటువంటి బుక్స్ ఏవైతున్నాయో ఆ బుక్స్లో చాలా బుక్స్లో ఈ కాన్సెప్ట్ ఇది దొరకట్లేదు చాలా బుక్స్లో. అందులో అంతగా హైలైట్ కూడా చేయలేదన్నమాట. కానీ ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ని, ఈ కాన్సెప్ట్ని అడగడం జరిగింది కాబట్టి దాన్ని ఇక్కడ నేను కొంచెం హైలైట్ చేయడానికి ట్రై చేశాను. అనేకాంతవాదం క్రింది ఇచ్చిన మతాల్లో దేనికి సంబంధించిన మూల సిద్ధాంతం మరియు తత్వంగా పరిగణించబడుతుంది? అనేకాంతవాదము దేనికి సంబంధించింది? ఇది బౌద్ధ మతానికా, జైన మతానికా, వైదిక మతానికా, వైష్ణవ మతానికా? రైట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి జైన మతం. రైట్. అంటే ఇప్పుడు మనం కాన్సెప్ట్ జైన మతానికి సంబంధించి వివరించుకుంటున్నాం కాబట్టి జైన మతాన్ని చాలామంది కరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. కానీ రేపు ఎగ్జామినేషన్లో వచ్చేసరికి చాలా చాలా కాన్సెప్ట్లు అన్నీ కలిసి, హిస్టరీ మొత్తం కలిసి 30 మార్కులు వచ్చినప్పుడు దాంట్లో ఇది ఏ మతానికి చెందింది అనేది కనుక్కోవడం అక్కడ పనితనం అనమాట. రైట్. అది అసలు ఏంటి అనేకాంతవాదం అంటే? అనేకాంతవాదం అంటే దేనిని పూర్తిగా అవునని కానీ పూర్తిగా కాదని కానీ చెప్పలేదన్నమాట. ఏ విషయానికి ఒక నిర్దిష్టమైన సమాధానం ఉండదన్నమాట. ఇప్పుడు పలానాడు మంచివాడా అంటే, అరే వాడు ఒక్కోసారి మంచిగా ప్రవర్తిస్తారా, వాడు ఒక్కోసారి మళ్ళీ చెడ్డగా ప్రవర్తిస్తాడు, వాడు మంచివాడని చెప్పలేం, చెడ్డోడని చెప్పలేం. అట్లా అంటే దేనికి కూడా పూర్తిగా అవునని కానీ పూర్తిగా కాదని కానీ చెప్పలేని సిద్ధాంతాన్ని అనేకాంతవాదం అంటారనమాట. ఈ అనేకాంతవాదం అనేది ఈ జైన మతంలో ఉండిద్ది అనమాట. అలాగే ఈ జైన మతంలోనే ఇంకొక వాదం కూడా ఉంది, స్యాద్వాదం.
శాద్వాదం అంటే కావచ్చు, మేబీ ప్రిన్సిపల్ అంటే ఇందులో ఒక విషయానికి 7 రకాల ప్రతిపాదనలు చేయొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోడి ముందు పుట్టిందా గుడ్డు ముందు పుట్టిందా అంటే కొందరు కోడే ముందు పుట్టింది అంటాడు, కోడి ముందు పుట్టి తర్వాత గుడ్డు పెడితే తర్వాత కోళ్ళన్నీ వచ్చినాయని కొందరు అంటాడు. కాదు గుడ్డే ముందు పుట్టింది, గుడ్డులో నుంచి కోడి వచ్చి కోడిలే తర్వాత ఆ కోళ్ళు చాలా అయినాయి అని కొందరు అంటారు. అట్ట కాదు, ఈ కోడి ముందు పుట్టలేదు గుడ్డు ముందు పుట్టలేదు, ఫస్ట్ కోడినే దేవుడు సృష్టించిండు, ఆ కోళ్ళే తర్వాత ఇట్లా దాని జాతి అంతా విస్తరించిందని కొందరు అంటారు అన్నమాట. కాదు దేవుడే సృష్టించి కొన్ని కోళ్ళు సృష్టించి తర్వాత దానికి రిప్రొడక్టివ్ సిస్టమ్ లాగా గుడ్డును పెట్టే ప్రక్రియ ఇచ్చిందని అట్లా. అంటే ఒక వాదానికి దగ్గర 7 రకాల పరికల్పనలు అనమాట, 7 రకాల ప్రతిపాదనలు ఉండేటట్టు ఉంటుంది అనమాట. దాన్ని శాద్వాదం అంటారు. శాద్వాదం ఇది అనేకాంతవాదం. తర్వాత ఇంకొకటి కూడా ఉంటుంది, నయజ్ఞానం. నయజ్ఞానం అంటే అసమగ్రమైన జ్ఞానం అనమాట. అంటే అసలు ఒక కాన్సెప్ట్ గురించి కరెక్ట్గా అంటే ఎటువంటి పూర్తి సమాచారం లేకుండా ఉండేదాన్ని అసమగ్రమైన జ్ఞానం అంటారనమాట. అసలు ఈ జ్ఞానానికి సంబంధించి ఈ బౌద్ధ మతం ఎందుకు వచ్చిందా అంటే అనేకాంతవాదం అంటే దేన్ని పూర్తిగా అవునని కానీ కాదని కానీ చెప్పలేకపోవడం, శాద్వాదం అంటే కావచ్చు అని చెప్పడం, నయజ్ఞానం అంటే అసమగ్రమైన జ్ఞానం కలిగి ఉండడం. అంటే ఇదంతా ఎందుకు వచ్చింది అంటే అసలు జ్ఞానానికి జైన మతానికి సంబంధం ఉంటుంది అనమాట. జైన మతంలో ఎవరిని జినులు అంటారు? జినులు అంటే జ్ఞానాన్ని పొందినవాడు. ఎవరిని కైవలుడు అంటారంటే ఎవరైతే కైవల్యాన్ని, ఎవరైతే పూర్తి జ్ఞానాన్ని పొందుతారో వాడినే కేవలుడు లేదా కైవలుడు, జినుడు అంటారనమాట. దాన్ని బేస్ చేసుకొని రైట్ వీడు అనేకాంతవాదంలో ఉన్నాడు, వీడు శాద్వాదంలో ఉన్నాడు, వీడు నియజ్ఞానంలో ఉన్నాడు, వీడు కైవలుడు కాదు, వీడికి ఇంకా పూర్తి జ్ఞానం రాలేదని చెప్పడానికి ఈ వాదాలు అక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయన్నమాట. ఎవరైతే కేవలులు ఉంటారో, కేవలుడు లేదా కైవలుడు, వాళ్ళనే పూర్తి జ్ఞానులుగా పరిగణిస్తుంది అనమాట జైన మతం. తర్వాత భారతదేశంలో మతపరమైన ఆచారాలకు సంబంధించి స్థానకవాసి అనే వర్గం ఏ మతానికి చెందింది? భారతదేశంలో మతపరమైన ఆచారాలకు సంబంధించి స్థానకవాసి అనే వర్గం ఏ మతానికి చెందింది? ఇప్పుడు మనం చూస్తాం, ఇప్పుడు మన హిందూ మతాన్ని చూసుకుంటే కొందరు విష్ణువుని మాత్రమే పూజిస్తారు, కొందరు శివుని మాత్రమే పూజిస్తారు, కొందరు గిరిజనుల దేవతను మాత్రమే పూజిస్తారు రైట్, కొందరు శివుడిని విష్ణుని పూజించిన ఈ దర్గాలకు వాటికి వెళ్ళరు, కొందరు దర్గాలకు కూడా వెళ్తారు రైట్. అట్లా అనమాట. అట్లనే ఈ స్థానికవాసి అనే వర్గం అనేది ఏ మతానికి చెందింది? భారతదేశంలో ఉన్నటువంటి మతపరమైన ఆచారాలకు సంబంధించి స్థానికవాసి అంటే ఏది? జైన మతానికా, బౌద్ధ మతానికా, శైవ మతానికా, హిందూ మతానికా? స్థానికవాసి అనేది జైన మతానికి సంబంధించింది అనమాట. ఇది కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో అడిగినట్టుగా వచ్చాను. ఇది ఎక్కడ నార్మల్ బయట ఉండే టెక్స్ట్ బుక్ మెటీరియల్స్ బుక్స్లో లేదు, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే ప్రస్తుతానికి ఇది లైవ్లో చేద్దాం అనుకున్నాను, ఉదయాన్నే నేను చేయడం వల్ల ఒక ఆడ్ టైమింగ్లో చేయడం వల్ల దీన్ని ఉదయం చేయలేకపోయాను. 2-3 రోజుల్లో ఆల్రెడీ ఒక టైం టేబుల్ ఇచ్చాను నేను. 60 డేస్లో ఈ గ్రూప్ 2 సిలబస్ పూర్తయ్యేలాగా. ఎవరైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ పాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ టైం టేబుల్ ప్రకారము చదవండి. ప్రతిరోజు దానికి సంబంధించి ఎగ్జామ్ యూట్యూబ్లోనే పెడతాము. మీరు చదివిన తర్వాత ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. మీరు చదివింది ఎంతవరకు మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట రైట్. ఇతర వివరాల కోసము ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అలానే ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింకు, టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. యాప్ లింకు, టెలిగ్రామ్ ఛానల్ లింకు, అలానే వాట్సాప్ ఛానల్ లింకు, వాట్సాప్ గ్రూప్ లింకు. వాట్సాప్ ఛానల్ కూడా ఒకటి ఉంది, ఈ మధ్య అప్డేట్ వచ్చింది, మీరు గమనించండి. వాట్సాప్ గ్రూప్ లింక్ వీటిని ఇస్తాం. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఎవరైతే చదవాలనుకుంటారో ఆ లింక్ ద్వారా మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎవరిని బలవంతంగా చేర్చడమో లేకపోతే ఎవరిని జారమని అడగడమో ఎవరిని చెప్పమన్నమాట. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఎవరైతే చదువుకోవాలనుకున్నారో వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో, వాట్సాప్ ఛానల్లో చేరండి. ఇట్లాంటి ఈ వీడియోలో సంబంధించిన సమాచారం, లింక్స్ వాటిని పంపిస్తుంటాను. ఏమన్నా మెటీరియల్ అట్లాంటివి ఏమన్నా పంపిస్తుంటాను.
పాస్ అవ్వచ్చు. మొదటగా మీరు ప్రిలిమ్స్ పాస్ అయితే మెయిన్స్ అనేది తర్వాత విషయం అన్నమాట. మీరు ప్రిలిమ్సే పాస్ అవ్వకుండా మెయిన్స్ గట్టెక్కలేరు కదా. ప్రిలిమ్స్ ఫస్ట్ పాస్ అవ్వాలి. ప్రిలిమ్స్ పాస్ అయితే అంటే ప్రిలిమ్స్కి మనకు తక్కువ వ్యవధి ఉంది కాబట్టి ఎట్లా అనకట్ట ప్రిలిమ్స్ గట్టెక్కితే మెయిన్స్ వచ్చే నాటికి ఆ తర్వాత ఎలక్షన్స్ ఉండొచ్చు, తర్వాత ప్రభుత్వాలు ఏమవ్వచ్చో తెలియదు కాబట్టి మెయిన్స్కి అయితే చాలా ఎక్కువ సమయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రిలిమ్స్ని మాత్రం మీరు చాలా పక్కా ప్రణాళికతోటి ఒక స్ట్రాటజిక్ వేలో ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. దానికి సంబంధించి టైం టేబుల్ ఇచ్చాను. ఆ టైం టేబుల్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను పోస్ట్ చేశాను. దానికి తగ్గట్టుగా మీరు చదవండి. ఆ టైం టేబుల్కి తగ్గట్టు నేను ప్రతిరోజు ఎగ్జామ్కి సంబంధించి వీడియోస్ దీంట్లో అప్లోడ్ చేస్తున్నాను. అప్పుడు మీరు కూడా రాయొచ్చు. ఇదే క్వశ్చన్స్ని మీరు టెలిగ్రామ్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఆ టెలిగ్రామ్లో జాయిన్ అయితే రైట్. అయితే 1-2 రోజులు గ్యాప్ అంటే కొంచెం డీలేతో నడుస్తుంది మన షెడ్యూల్డ్. అవి కూడా 2-3 రోజుల్లో ఆ డీలే కూడా కంప్లీట్ అయ్యి ఎగ్జాక్ట్ టైంకి పెట్టడానికి ట్రై చేస్తాను. ఎగ్జామ్ అనేది లైవ్లో పెట్టడానికి ట్రై చేస్తాను. దాని గురించి కూడా మీ సూచన సలహాలు తీసుకుంటాం. రైట్. ఏ విధమైనటువంటి సలహాలు సూచన కోసమైనా మన యాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.